కొండా సురేఖ గారు ఒక మహిళగా తెలంగాణ బిడ్డగా నేను గౌరవిస్తాం. నిన్న మీరు ఏం మాట్లాడుతున్నారు? ప్రవీణ్ గారిని వారి మీద మేము కంప్లైంట్ ఇచ్చినమాట. వారి మీద ఎప్పుడు మాకు కంప్లైంట్ ఉండేది, మేము అడిగితే సీట్లు ఇవ్వకపోయేది, ఆయన మాకు ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వకపోయేది ఒక కంప్లైంట్ ఉండేది. అడ్మిషన్లు మొత్తం ఫుల్ అయిపోయేది. మేము పోయి కూర్చున్నాం, సార్ మా సంగతి మా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి గురుకులాల్లో కొన్ని సీట్లు కావాలి మాకంటే సుమన్ మొత్తం అయిపోయినాయి, మనం యాజ్ పర్ మెరిట్ తీసుకుంటాం అంటే మేము లెటర్లు ఇచ్చి రిక్వెస్ట్ చేసిన ఆయన ఇవ్వకపోయేది. అంత స్ట్రిక్ట్గా స్ట్రింజెంట్గా పద్ధతిగా నడిపించారు కాబట్టి అంత మంచి రిజల్ట్స్ వచ్చినాయి ఆ గురుకులాల్లో. అంతేకాకుండా వారితో మేము కొట్లాడేది, మా నియోజకవర్గాల్లో నువ్వు కేసీఆర్ గారిని మేము అడుగుతున్నాం సార్, మాకు ఒక మహిళా డిగ్రీ కళాశాల కావాలి, అప్గ్రేడ్ చేయండి కేసీఆర్ గారికి, మీరు కూడా రికమెండ్ చేయండి గురుకులాల సెక్రటరీగా, మీరు మా నియోజకవర్గంలో మహిళా డిగ్రీ కాలేజ్ కావాలి, మీరు కొంచెం సార్కి చెప్పుడు మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నామని అట్లా ఆ కంప్లైంట్ ఉండేది ఆయన మీద. మేము పోటీ పనిలో పడేది, మీలాగా పైరవీల కోసమో పైసల కోసమో పదవుల కోసమో పోటీ పల్లె. ఏ వర్గాల నుంచి వచ్చినామో ఆ వర్గాల బిడ్డల ప్రయోజనాల కోసం మేము పోటీ పడేది, పనిచేసేది, కష్టం చేసేది. మా ఈశ్వర్ గారు కానీ, నేను కానీ, కిషోర్ గారు కానీ, ప్రవీణ్ గారు కానీ, మా రసమయ్య బాలకిషన్ గారు కానీ చాలా మందిని ఎప్పటికప్పుడు కూర్చొని మాట్లాడుకొని ఇంకేం చేద్దాం, సార్ దగ్గరికి వెళ్ళి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి ఇంకేం అడుగుదాం, ఇంకేం తీసుకొద్దాం మన పిల్లల కోసం అని చెప్పి అట్లా మేము టీం వర్క్ చేసేది తప్ప మీలాగా ఈ రకమైనటువంటి చిల్లర పనులు మేము చేయకపోయేది. అందుకనే ఆనాడు 10 సంవత్సరాల కాలం స్వర్ణయుగం గురుకులాలకు. ఇవాళ 20-30 ఏళ్ళు వెనుకకు పోయినటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు గురుకులాలు. సార్ చెప్తుంటే నిన్న మొన్న మేము మాట్లాడుతుంటే కేటీఆర్ గారితో మాకు బాధ అనిపించింది. ఇంటర్మీడియట్ కాలేజీల్లో గురుకులాల్లో డిగ్రీ కాలేజీల్లో 40% సీట్స్ వేకెంట్ ఉన్నాయంటే చాలా బాధపడ్డాం మేము. అరే మాకు అప్పుడు సీట్లు దొరకకపోయేది గురుకులాల్లో. మేము అడిగితే ఎమ్మెల్యేలను అడిగితే సార్ మాకు ఒక్క సీటు ఇరు, మాకు దగ్గర ఆయన తెలిసిన ఒక 2 సీట్లు ఇరు అంటే లేవు, మొత్తం అడ్మిషన్స్ ఫుల్ అయిపోయినాయని చెప్పేది వారు. అటువంటి పరిస్థితుల నుంచి వాళ్ళ 40% సీట్లు ఖాళీ ఉన్నాయంటే మీరు ఏడికి తీసుకొచ్చారు. వాళ్ళ తెలంగాణ సమాజం ఇవన్నీ గమనిస్తూ ఉంది, ఆలోచిస్తూ ఉంది. అందుకనే నేను ప్రజల్ని కూడా కోరుతా ఉన్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలుపునిచ్చినారు. బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈ గురుకుల బాట కార్యక్రమాన్ని తీసుకొని మనం ముందుకు పోతున్నాం. అన్ని స్కూల్స్, అన్ని మోడల్ స్కూల్స్, కేజీబీవీ స్కూల్స్, జడ్పీహెచ్ఎస్ స్కూల్స్, అదేవిధంగా ప్రాథమిక పాఠశాలలు, గురుకులాలు, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ ఉంటాయి, వాటిని కూడా ఈ టీమ్స్ అన్ని కూడా 33 బృందాలుగా వెళ్తున్నారు మా వాళ్ళు. వీళ్ళంతా విజిట్ చేస్తారు. నేను అక్కడ ఉండే రాష్ట్ర స్థాయిలో కేటీఆర్ గారు కూడా అందరితో టెలికాన్ఫరెన్స్ మాట్లాడుతూ అన్నారు. సో ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు, మున్సిపాలిటీలు చైర్మన్లు, కౌన్సిలర్లు అందరూ కూడా మీరు కూడా తలా ఒక చేయండి. ఈ టీమ్స్ వస్తున్నాయి, వాళ్ళతో కలిసి మమేకమై మీరు కూడా ఇవాళ నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు అన్ని విద్యా సంస్థలు, విద్యాలయాలు తిరగండి. వాస్తవ పరిస్థితులు కేటీఆర్ గారు ఇప్పటికీ ఒక కమిటీని ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో నియమించినారు. ఆ కమిటీకి వాస్తవ పరిస్థితులు ఇవ్వండి. ఆ కమిటీలో మాజీ విద్యార్థి నాయకులైనటువంటి ఆంజనేయులు గౌడ్ గారు, రాజారాం యాదవ్ గారు, డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్ గారు, అదేవిధంగా వాసుదేవ్ రెడ్డి గారు కమిటీ సభ్యులు ఉన్నారు. ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో కమిటీని వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నియమించినారు. వీరు వచ్చినటువంటి 33 జిల్లాల విద్యాలయాలకు సంబంధించి వచ్చినటువంటి రిపోర్ట్ అంతా కంపైల్ చేసి ఒక నివేదికను పార్టీ అధిష్టానానికి ఇస్తారు. దాన్ని కేటీఆర్ గారు ఇప్పటికీ చెప్పడం జరిగింది. అసెంబ్లీ సమావేశాల్లో, అదేవిధంగా మిగతా ఫోరమ్స్లో కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వంలో చలనం వచ్చేంత వరకు, ప్రభుత్వంలో మార్పు వచ్చేంత వరకు ఖచ్చితంగా ఈ